ఒడిశా కటక్లో ఉద్రిక్తత నెలకొంది. దుర్గాదేవి ఊరేగింపులో భక్తులపై అల్లరి మూకలు, రాళ్లు, సీసాలు విసిరారు. పోలీసు వాహనాలు, పలు షాపులను ధ్వంసం చేశారు. ఘటనలో పోలీసులతో పాటు పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేపు బంద్కు పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. ఇప్పటివరకు 6గురిని అరెస్టు చేశారు. రేపు సాయంత్రం వరకు కటక్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఒడిశా కటక్లో ఉద్రిక్తత నెలకొంది. దుర్గాదేవి ఊరేగింపులో భక్తులపై అల్లరి మూకలు, రాళ్లు, సీసాలు విసిరారు. పోలీసు వాహనాలు, పలు షాపులను ధ్వంసం చేశారు. ఘటనలో పోలీసులతో పాటు పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ నేతలు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రేపు బంద్కు పిలుపునిచ్చారు. పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు. ఇప్పటివరకు 6గురిని అరెస్టు చేశారు. రేపు సాయంత్రం వరకు కటక్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు.